టైం మాత్రం పడుతుంది. ఇక పాస్టర్ది హత్యే, ప్రవీణ్ మృత్యుపై ఎన్నో డౌట్లున్నాయంటున్న క్రైస్తవ పెద్దలు. పాస్టర్ బైకును కావాలని ఢీకొట్టారా? బైకు పక్క నుంచి వెళ్ళిన కారు ఎవరిది? రెడ్ కార్లో ఉన్నది ఎవరు? కొవ్వూరు డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ. కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్టు. అంతిమ యాత్రలో హైటెన్షన్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో అది 2వ పేజీలో పూర్తి స్థాయిలో ఉంది. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. హత్య, ప్రమాదమా, సహజ మరణమా అన్నది సస్పెన్షన్గా మారింది. 3 రోజులు అవుతున్న డెత్ మిస్టరీ విడలేదు. రాజమండ్రి టు హైదరాబాద్ మినిట్ టు మినిట్ హైటెన్షన్. పోస్ట్ మార్టం నుంచి అంత్యక్రియల వరకు అన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రైస్తవ సంఘాలు ఏకమై ఆందోళన చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పాస్టర్ మృతిపై పలు రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ డెత్ మిస్టరీపై సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ కూడా నిష్పాక్షికంగా విచారణకు డిమాండ్ చేశారు. ఏపీ సర్కార్ హై ప్రయారిటీ బెస్ట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును దర్యాప్తు చేస్తోంది. పాస్టర్కు గతంలో తల తీసేస్తాం, నరికేస్తామంటూ ప్రవీణ్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయన పిఏ స్వర్ణలత చెబుతున్నారు. ఆ బెదిరించిన వాళ్ళే చంపేస్తారని క్రైస్తవ సంఘాలు అనుమానిస్తున్నాయి. మార్చి 24 రాత్రి 11:30 పాస్టర్ ప్రవీణ్ బైక్పై కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ అయినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 11:42కి ఓ పెట్రోల్ బంకు సీసీ ఫుటేజ్లోనూ ప్రవీణ్ బుల్లెట్ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్స్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లూ దొరకలేదంటూ సమాచారం. పాస్టర్ పోస్ట్ మార్టం రిపోర్టు శనివారం రావచ్చని చెబుతున్నారు. అది వస్తే కానీ పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలిసే అవకాశం లేదంటూ పోలీసులు అంటున్నారు. ఇక సిఐడి రంగంలోకి దిగాల్సిందేనని. ఒక పక్క ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. మరో పక్క ఆయన నడిపిన బుల్లెట్ బండి మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఎవరైనా పాస్టర్ బైక్ను గుద్దేశారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్సిడెంట్ టైంలో బుల్లెట్ పక్క నుంచి వెళ్ళిన రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. ఆయన్ను రెడ్ కారు ఢీకొట్టిందనే ప్రచారం జరుగుతుందని ప్రెస్ మీట్లో సందేహాలు వ్యక్తం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నది. ప్రస్తుతం డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తుంది. కేసు సున్నితత్వం దృష్ట్యా సిఐడి విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పాస్టర్ అంతిమయాత్రలో హైటెన్షన్. పాస్టర్ సంబంధించి పోస్ట్ మార్టం అనంతరం బుధవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. గురువారం పాస్టర్ ప్రవీణ్ అంతిమయాత్ర సికింద్రాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భార్య జెసికా పగడాల ఎమోషనల్ కామెంట్ చేశారు. భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త చాలా మంచివాడు, సౌమ్యుడని, తనను హత్య చేసిన వాళ్ళను కూడా క్షమించే అంత మంచివాడన్నారు. మేము కూడా ప్రవీణ్ బాటలోనే నడుస్తున్నామని, పగలు ప్రతీకారాలకు పోమని స్పష్టం చేశారు. తాను తన పిల్లలు ప్రవీణ్ సేవల్ని కొనసాగిస్తామన్నారు. కాగా పాస్టర్ అంత్యక్రియల అంతిమయాత్ర సందర్భంగా సికింద్రాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాస్టర్ది హత్యనని, నిందితులను పట్టుకొని శిక్షించాలంటూ క్రైస్తవ సంఘాలు వారు నినాదాలు చేశారంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. సో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి పాస్టర్ది హత్య అని కొంతమంది, లేదు యాక్సిడెంట్ అని ఇంకొంతమంది, ఎవరికి వాళ్ళు ఆ ప్రవీణ్ పాస్టర్కి సంబంధించి ఆ ఇష్యూని మాత్రం ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీడియా ముందు కావచ్చు హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పగడాల ప్రవీణ్ పాస్టర్ అందరికీ సుపరిచితులే. సో ప్రధానంగా ఏపీకి సంబంధించి ఇంకా చాలా దగ్గర వ్యక్తి. సో హైదరాబాద్ కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ పాస్టర్ అందరికి తెలిసినటువంటి. గతంలో పాస్టర్కు బెదిరింపులు వచ్చినాయి, నీ తల నరికేస్తామని చెప్పిరని కూడా వాళ్ళ పిఏ చెప్తున్నటువంటి పరిస్థితి. సో పాస్టర్ బుల్లెట్ బండి మీద పోతా ఉంటే మరి ఏం జరిగింది? టోల్ గేటు 11:32 టోల్ గేట్ దాటిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఒక 4 వాహనాలు మాత్రమే ఈ పాస్టర్ బుల్లెట్ బైక్ని క్రాస్ చేసిపోయినాయి. ఆ మిగతా వాహనాలన్నీ కూడా వెనకాల వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ 4 వాహనాలలో ఏదైనా వాహనం ఢీకొట్టిందా, లేకపోతే మరి ఈ పాస్టర్ బండి పోయేటప్పుడు ముంగల ఒక రెడ్ కలర్ కారు పాస్టర్ బైకు పక్క నుంచి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. మరి ఆ రెడ్ కలర్ కారులో ఎవరైనా ఉన్నారా?
ఉంటే మరి వాళ్ళే ఈ పాస్టర్ని ఏమైనా చంపిర్రా? సో ఆ బండి పడ్డటువంటి స్టైల్ చూస్తే సో నార్మల్గా హైవే పైన టోల్ గేటు ఇదంతా చూస్తూ ఉంటే ఒక హైవే పైన స్పీడు మ్యాక్సిమం ఒక 60 నుంచి 70 స్పీడ్లో ఎవరైనా పోతారు. అది బైక్ కాబట్టి ఇంకా 70-80 స్పీడ్లో ఉన్న బుల్లెట్ బండి కాబట్టి 70-80 స్పీడ్లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 70-80 స్పీడ్లో ఉన్నటువంటి బండి కనుక యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పడ్డటువంటి బండి ఎంత డ్యామేజ్ కావాలి? సో అది మట్టి రోడ్డు కాదు, సిసి రోడ్డు కాదు, ఒక డాంబర్ రోడ్డు. సో ఒక డాంబర్ రోడ్డు మీద 70-80 స్పీడ్లో పోతున్నటువంటి బుల్లెట్ బండి కనుక కింద పడితే మ్యాక్సిమం ఆ బండికి చాలా డ్యామేజ్ జరిగి ఉండాలి. బంపర్లో లేకపోతే హెడ్ లైట్స్ పలగడమో లేకపోతే హ్యాండిల్కు ఇంకా 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 కొన్ని ఏదైనా ఒక ఆ బండి డ్యామేజ్ కావాలి. కానీ అక్కడ ఏంటంటే అది యాదృచ్ఛికమో తెలియదు, అనుమానాస్పదమో తెలియదు, కానీ బండికి ఏ డ్యామేజ్ కాలేదట. కానీ బండి మీద ఉన్నటువంటి పాస్టర్కు డ్యామేజ్ అయింది. సో ఆయన బండి మీద ఉన్నటువంటి ఆయన నుంచి ఆయన శరీరానికి గాయాలైనాయి. సో ఇది ఖచ్చితంగా హత్యనే. ఇది ఎక్కడ కూడా ఇది కారు యాక్సిడెంటో లేకపోతే లారీ యాక్సిడెంటో బైక్ యాక్సిడెంటో కాదు, ఇది ఖచ్చితంగా హత్యనే. హత్య చేసి ఒక యాక్సిడెంట్ లెక్క చిత్రీకరిస్తున్నా అనేది ఈ ప్రధానంగా క్రైస్తవ సంఘ పెద్దలు అనుమానిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. సో ఎంక్వైరీలో భాగంగానే ఎక్కడికక్కడ ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కాబట్టి కీలకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మారనుంది. శనివారం అంటే రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అది యాక్సిడెంటా, హత్యనా, ఆత్మహత్యనా, ఇంకోట అనేది ఒక క్లియర్ ఒక స్టేట్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పాస్టర్ మరణం మీద అయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు మనం చూస్తాం. కొంతమంది హత్య అని, ఇంకొంతమంది కాదని, ఇంకొంతమంది యాక్సిడెంట్ అని, ఒకరికొకరు ఎవరికి వాళ్ళు పోస్టులు పెట్టారు. నిన్న సికింద్రాబాద్లో కూడా అంతిమయాత్రలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆయన భార్య చెప్తా ఉంది, ప్రవీణ్ని చంపేసినా కూడా ఆయన వాళ్ళని క్షమించే రకం, అంతటి మంచి వ్యక్తి, అంతటి మంచి మా ఆయన్ని ఎట్లా చంపారో తెలియదు, కానీ మా ఆయన బాటలోనే మేము కూడా నడుస్తామని జెసికా అనేటువంటి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో పాస్టర్ది హత్యనా, ఆత్మహత్యనా, యాక్సిడెంటా, ఇంకోట తేలాలంటే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు పోలీసులు కానీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి డిఎస్పీ కానీ ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆ రెడ్ కలర్ కార్ దొరికితే కానీ, ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే కానీ, లేదా అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు మూవ్ అయినటువంటి ట్రక్కులో లేకపోతే బస్సులో ఇంకోటో ఆ డ్రైవర్లు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. సో చూద్దాం పాస్టర్ది మరి హత్యనా ఇంకోట అనేది మరి ఎటువంటి క్లారిటీ వస్తుంది.